ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు. ఒక్కసారి స్వామి వారితో చాలా విషయాల మీద ఇప్పుడు మాట్లాడేద్దాం. స్వామి నమస్తే. నమస్తే అమ్మా. స్వామి, నేను గుడిలో కూడా చూశాను, మన దగ్గర చాలా సార్లు విన్నాను కూడా. ఏంటంటే మనం దైవ దర్శనానికి వచ్చినప్పుడు వెళ్ళగానే గబుక్కున ఇలా పెట్టేసి కళ్ళు మూసేస్తాం. బట్ అలా కళ్ళు ముయ్యొద్దు, దైవ దర్శనం అప్పుడు కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి అని చెప్పి మీరు పదే పదే చెప్తుంటే విన్నాను. ఇక్కడ మనకు రాసి ఉంది, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటే కూడా విన్నాను. మనం ఎందుకు కళ్ళు మూసేస్తాం, ఎందుకు కళ్ళు ముయ్యొద్దు? మెయిన్ అంటేనమ్మా స్వామివారి రూపాన్ని చూడడానికి వస్తాం. అవును స్వామి. చాలా మందికి భగవంతుడి దర్శనాన్ని ధ్యానానికి తేడా తెలియదు. స్వామివారి ముందు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. స్వామివారి ముందు స్వామివారి రూపాన్ని చూడాలి. ఆగమం ఏం చెప్తుంది అంటే, ఆగమ శాస్త్రం ఆ పీఠాత్ మౌళి పర్యంతం భగవంతం వాసుదేవం దర్శయేత్. దర్శయేత్ అంటే చూడండి, చూడండి. పాదం నుంచి కిరీటం వరకు చూడాలి. ఓకే. మనిషిని పైనుంచి కిందికి చూడాలి. ఆ భగవంతుని మాత్రం స్వామివారి పాదాల దగ్గర ఆశ్రయించాము, ఆయన రూపాన్ని మొత్తం కింది నుంచి పైకి చూడాలి. అది మనసులో నిలబెట్టుకొని ఆయన పైన మనసు పెడితే స్వామివారి యొక్క రూపం మనసు గుర్తుండేటట్టుగా కళ్ళు మూసుకొని బయట. ఓకే. ఇప్పుడు చిలుకూరులో ఏం చూసావురా అని కళ్ళు మూసుకుంటే ఆయన రూపం గుర్తుకు రావాలి. ఇప్పుడు ఉదాహరణకి తిరుమల వెళ్తాం. తిరుమల వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? అవకాశం ఉంటుంది. మెట్ల మార్గం వెళ్ళేవా తల్లి? వెళ్ళాను సార్. 3600 మెట్లు కంటే ఎక్కువ ఉంటుంది. మెట్ల మార్గంగా వెళ్తాం, దాదాపు 2.5 గంటలు పడుతుంది. పైకి ఎక్కిన తర్వాత వెంటనే దర్శనం దొరుకుతుందా? దొరకదు. ఒక 10 గంటలో 12 గంటలో పడుతుంది. అయిన తర్వాత స్వామివారి ముందు ఎంత టైం దొరుకుతుంది నీకు? కొన్ని సెకండ్స్. గోవిందా అనే లోపల వెళ్ళిపోతాం. తోసేస్తారు. బయటికి వస్తాం. బయటికి వచ్చిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి చూస్తాము. అవును స్వామి. వైఖానస ఆగమం ప్రకారం ఆ విమానం పేరు ఆనంద నిలయ విమానం. స్వామివారు ఆనంద నిలయ నివాసుడు. ఆనంద నిలయంలో నిలబడేటటువంటి స్వామి. ఆనంద నిలయం అంటే ఏంటి? ఆనందం కొలువుండే ప్రదేశం. మిమ్మల్ని స్వామివారు దర్శనం చేసినప్పుడు ఆ 2 క్షణాల్లో మీ మనసు ఎలా ఉండింది? అన్నీ మర్చిపోయాం. అంతే కదా సార్, ఏం గుర్తురాదు. 2.5 గంటలు కింది నుంచి పైకి నడిచింది మర్చిపోయాం. భక్తులు తోసుకొని నూక్కొని అన్నీ మర్చిపోయి ఆ 2 క్షణాలు స్వామివారి రూపం కళ్ళ ముందు చూస్తాము. అంతే. ఓ పెద్ద రూపం, ఆయన చూస్తూ ఉండాలనిపిస్తుంది, వెళ్ళిపోతాం బయటికి. అలాంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రూపం కాబట్టి ఆ రూపాన్ని చూడకుండా నువ్వు కళ్ళకి ఆనందాన్ని ఇచ్చే రూపం ఏంటయ్యా అంటే ఆ భగవంతుడి స్వరూపం. రెండవది, కేరళలో గురువాయూర్ వెళ్ళావా మనం? గురువాయూర్లో శ్రీకృష్ణుడు, గురువాయూర్ అప్పన్ అని పేరు ఆయన మీద ఒక ఆయన ఏం చేశారు, నారాయణ భట్టద్రి అని 1000 శ్లోకాలు శ్రీమద్ భాగవతం మొత్తం సారాంశం రాశాడు. ఆయన 1000 శ్లోకాల్లో శ్రీమద్ భాగవతం మొత్తం వర్ణిస్తూ మొదటి శ్లోకం సాంద్రానందావబోధాత్మకం అంటే ఆనందాన్ని ఇచ్చేటటువంటి రూపం ఇది. అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం. ఇది ఆదిశేషుడు లాంటి వారి వల్ల కూడా ఆయన రూపాన్ని వర్ణించలేనటువంటి అద్భుతమైన అందమైన రూపం. అలాంటి రూపం ఏవం దుర్లభ్య వస్తువుని, సులభంగా దొరకదు రూపం. దుర్లభ్యమైనటువంటి ఈ వస్తువు ఇక్కడ నిలబడి ఉంది గురువాయూరు పురంలో. ఈయనని వదిలేసి ఏదో పనికి మాలినదంతా వెనకాల పరిగెడతారు ఏంటయ్యా అని అంటున్నారు. అంటే రూపాన్ని చూడాలి 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 అని కోరిక. అగ్రే పశ్యామి, నా ముందు కనిపిస్తుంది రూపమని వర్ణిస్తారు ఇంకో దగ్గర. ఇది ద్రవిడ వేదం 4000 దివ్య ప్రబంధంలో తిరుప్పానాళ్వార్ 10 పాశురాలు నేను చెప్పాను కదమ్మా, అది భుజం మీద మోసినటువంటి ఆళ్వార్లు రచించిన 10 పాశురాల్లో ఆఖరి పాశురం ఎన్ అముదనై కండ కణ్గల్ మట్రొండ్రినే కాణాదే కాణావే అంటారు. ఈ అమృతాన్ని చూసినటువంటి కళ్ళు ఉన్నాయి కదమ్మా, వేరే దేన్ని చూడదలుచుకోలేదు అని అంటారు. 10 పాశురాలు. శ్రీరంగ క్షేత్రంలో ఆయన అర్చకుడి భుజం పైన కూర్చొని ఈ పద్యాలు చెప్తున్నాడు. 10 పాశురాలు పాదం నుంచి కిరీటం వరకు వర్ణిస్తున్నారు. అమృతాన్ని చూసేసిన నేను ఇంకేం చూడాలి, అవసరం లేదన్నాడు. ఆ క్షణమే జీవాత్మ పరమాత్మను లీనమైపోతుంది. అందుకే ఆయన ఆళ్వార్ అయినాడు. ఆయన చేసిన 10 పాశురాలు. ఇప్పుడు మేము నిజంగా వివక్ష పాటిస్తే ఆయన రచించిన 10 పాశురాలు మేము ఎందుకు ద్రవిడ వేదంలో చేర్చుకుంటాం? చాలా విశేషమైనది. భగవంతుడికి వివక్ష అనేది ఇష్టమే లేదు అనేదానికి ఇవే ప్రూఫ్. సనాతన ధర్మంలో ప్రతిసారి భగవంతుడు వచ్చి అయ్యా మీరు వివక్ష చేయకండి, వివక్ష గుర్తు చేస్తున్నారు.
స్వామి ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం, వెళ్ళేటప్పుడు చాలా మంది మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా తినేస్తే స్వామివారిని దర్శనం చేసుకోకూడదు అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది ఏమో ఆ తినడానికి దర్శనానికి సంబంధం అని చెప్పేసి తినేసి వెళ్ళిపోతారు. ముఖ్యంగా మనం చూస్తుంటాము షిరిడీలో అయితే అసలు ఏమీ ఉండదు, తినేసి వెళ్ళిపోతారు, ఎలా పడితే అలా వెళ్ళిపోతారు. కానీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం మనం తిరుపతిలో మాక్సిమం తినకుండా వెళ్ళేదానికే ట్రై చేస్తుంటాం. తినేసి దర్శనం చేసుకోవచ్చా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అసలు? ఇప్పుడు అలా అంటే పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఇప్పుడు నిజంగా కనుక మీరు ఆహారం స్వీకరించకుండా దర్శనం చేయాలి అనుకుంటే కరెక్ట్, పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఈ శరీరానికి ఉండే ఆహారానికి, కళ్ళకు ఉండే ఆహారానికి ఏమి సంబంధం లేదు. మంచి పాయింట్ లేవనెత్తారు స్వామి. చాలా మంది ఉపవాసానికి అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. భగవంతుడి పైన భక్తితో చేసేది 2 విధములైన ఉపవాసం. మొదటిది శరీరంలో తీసుకునేటువంటి ఆహారాన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసి నియంత్రించుకోవడం, కరెక్ట్. రెండవది ఈ మనస్సుని భగవంతుడితో కనెక్టెడ్గా పెట్టుకునేటటువంటి ఉపవాసం. ఆయన పైనే మనసు పెట్టి అనన్యాస్ చింతయంతో మాం అని ఉన్నట్టు ఆయన గురించే ఆలోచిస్తూ ఉండేటటువంటి మనస్సుతో ఉండడం రెండవది. ఏకాదశికి మన వాళ్ళు ఉపవాసం ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారం నీళ్లు కూడా తాగకుండా ఉండేవాళ్ళు. ఏకాదశి ఉపవాసం శాస్త్రబద్ధమైనదే. ఈ ఉపవాసం వ్యావహారికమైనటువంటి ఉపవాసాలు. ఏదైనా కూడా భగవత్ సంబంధమైన ఆలోచనలు మనసులో వస్తేనే దానికి వ్యాలిడిటీ. ఆ కాలంలో ఏమయ్యేదంటే శివరాత్రి జాగరణ చేసేవాడు. రాత్రంతా కూర్చొని, సపోజ్ వాడు పేక ఆడుకుంటే కూర్చోడు అనుకోండి, మీనింగ్లెస్. నేను జాగరణ చేశాను, అదేలా జాగరణ ఎట్లా అవుతుంది? జాగరణ అవ్వదు స్వామి. శివరాత్రి రోజు నిద్రపోలేదు, యాజ్ పర్ రూల్. నువ్వు నిద్రపోకుండా ఏం చేశావు? అది ఇంపార్టెంట్ కదా. నిద్రపోకుండా నువ్వు ఏం చేశావు? భగవత్ చింతన చేశావా? భగవంతుడి పైన మనసు బుద్ధి పెట్టావా? లేదే. అవునా కదా? కరెక్ట్ స్వామి. చాలా మంది ఉపవాసం ఉంటారు, ఏకాదశి ఉపవాసం అంటారు. పొద్దు నుంచి చెప్తూనే ఉంటారు, ఏం తినలేదండి వాళ్ళ, చెప్తారు, ఇడ్లీ కూడా తినలేదండి అంటాడు. ఉపవాసం ఉన్నట్ట? నువ్వు ఉన్నావు, నోటితో తినలేదు, కానీ మనసంతా ఏం గుర్తు చేసుకుంటుంది? ఇడ్లీని. తిండి గురించే మనసు పోతుంది, ప్రయోజనం లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నీ వల్ల కాదురా, నువ్వు ఒక పొద్దున్న ఉండరా బాబు, ఓ 6 గంటలు మేనేజ్ చేసుకో, మధ్యాహ్నది సాయంత్రం పూట ఒక పూట ఏదో పండ్లో పాలో తాగు అని పెట్టారు. ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఏం చేసినారంటే, అన్నం మాత్రం తినకూడదు, ఇంకా సింప్లిఫై చేసి బాకీ అన్ని తినొచ్చు. వడ తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు. అవి కూడా దాంట్లో తయారైపోయినాయి కదా. వాళ్ళు చెప్పారు దాంట్లో. అంటే మనకి సులభమైనటువంటి మార్గం కావాలి, దానికి ఎక్సెప్షన్స్ కావాలి. అంటే ప్రేమతోటి చేయాలమ్మా. భగవంతుడి పైన అమితమైన ప్రేమ ఉందనుకోండి, మీరు ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఇష్టంగా వెళ్ళిపోతాం. కరెక్ట్ స్వామి. భగవంతుడి పైన ప్రేమ లేదనుకోండి, ఏదో ఫోర్స్ఫుల్గా చేసినట్టు చేస్తే మీ వల్ల కాదు. కరెక్ట్. ఎవ్రీ మినిట్ యూ విల్ ఫీల్ పెయిన్ఫుల్. మీకు ఇష్టమైనటువంటి పని మీరు చేస్తున్నారనుకోండి, మీకు భోజనం గుర్తురాదు, మీకు దాహం గుర్తురాదు, ఏసీ ఎఫెక్ట్ లేదు, ఏమి లేదు. చెమటలు కక్కుకుంటుంటాడు కానీ చేస్తుంటాడు పని. ఆడు ఇష్టంతో చేసే పని. కష్టంతో చేసే పని అయ్యో కష్టపడుతున్నానే అనుకుంటూ చేస్తాడు. సరళంగా అర్థమయ్యేలాగా ఎంత బాగా చెప్పారు స్వామి. థ్యాంక్ యూ స్వామి.